హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా పిల్లలందరికీ కూడా పిజ్జా అంటే చాలా ఇష్టం కదా, కానీ జంక్ అని ఎందుకు అని అవాయిడ్ చేస్తూ ఉంటాము. దాన్నే హెల్తీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో వీడియోలో షేర్ చేస్తున్నాను. కంప్లీట్గా చూసేయండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పిజ్జా డౌ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లోకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి అప్రాక్సిమేట్గా ఒక 350 గ్రామ్స్ ఉంటుంది. దానిలోనికి కొంచెం సాల్ట్, ఒక ఫుల్ స్పూన్ ఈస్ట్ వేసుకుంటున్నాను. దానిలోనికి ఒక ఫుల్ స్పూన్ షుగర్ వేసుకొని అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత దానిలోనికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి పిండి అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకొని దానిని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. యాక్చువల్గా ఈస్ట్ ఏంటంటే కొందరు వామ్ వాటర్లోనే వేసుకొని తర్వాత ఇలాగా ఫ్లోర్లో కలుపుకుంటారు. అలాగా కాకుండా ఇలాగ కలుపుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ అలాగా పిండి మిక్స్ చేసుకుని డో ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ డోకిని నెక్స్ట్ ఆ బౌల్కి కూడా ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేయాలి. ఒక 45 మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసి గాలి తగలకుండా ఉంచితే మనకి డో అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. యాక్చువల్గా నేను గ్లాస్ లిడ్ ఏంటంటే అది పొంగుతుందో లేదో తెలియడం కోసం పెట్టాను. 15 మినిట్స్కి అంతా, హాఫ్ అన్ అవర్కి ఇలాగా. నెక్స్ట్ ఇంకా 45 మినిట్స్కి మనం పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో. ఇలా సాఫ్ట్గా కూడా ఉంటుంది పిండి. దాన్ని బాగా నీట్ చేసుకుంటేనే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎంత సైజు పిజ్జా కావాలో అంత సైజు మనం పిండిని కట్ చేసుకొని దాన్ని బాగా నీట్ చేయాలి. ఈ నీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనకి పిజ్జా బేస్ అనేది అంత సాఫ్ట్గా రాదు. నేను మన పామ్ ఉంది చూసారా, పామ్ యూస్ చేసుకొని నీట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నేను అదే ప్లేట్లోని పిజ్జాని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ ప్లేట్కే కొంచెం ఆయిల్ రాసేసుకొని దానిపైన ఈ పిజ్జా బేస్ని అలా హ్యాండ్తోని ఫింగర్స్తోని స్ప్రెడ్ చేసేస్తున్నాను. మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే చపాతీ కర్ర యూస్ చేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ప్లేట్ మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను. మనకు ఎంత సైజ్ పిజ్జా కావాలో అంత సైజ్ స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఇలా ఫోక్తోని కొంచెం హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి. దీనివలన ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి బేస్కి. నెక్స్ట్ ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత దానిపైన టమాటో కెచప్, మయోనీస్, ఇంకా నెక్స్ట్ పిజ్జా టాపింగ్ వేసుకొని ఈ 3 సాసెస్ని కూడా నీట్గా మిక్స్ చేసేసుకొని పిజ్జా బేస్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. నేను ఆనియన్, స్వీట్ కార్న్, టమాటో, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. ఆనియన్ని అలా పీసెస్లా కట్ చేసుకొని మొత్తం పిజ్జా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టమాటోస్ని కూడా అలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి, లోపల సీడ్స్ అన్నీ తీసేసి. నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఎక్కువ వెజీసే నేనైతే యూజ్ చేశాను. దానిపైన చీజ్ని తురిమేసుకొని ఇలా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. నేను ఎక్కువే చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేస్తున్నాను, నాకు కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి. దానిపైన ఆరిగానో కూడా వేసేసుకుంటే మన పిజ్జా బేస్ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇంకా బేక్ చేసుకోవడమే. నేను డైరెక్ట్గా స్టవ్ మీద బేక్ చేస్తున్నాను. దానికోసం కడాయిని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇలా సపోర్ట్ కిందన పెట్టుకొని దానిపైన ఈ మనం రెడీ చేసిన పిజ్జాని పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి దానిపైన వెయిట్ పెట్టేసి 30 to 40 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. 30 మినిట్స్ అయిన తర్వాత నుండి మనం ఇలా చెక్ చేసుకుంటే మనకు అంటుకోపోతే పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే. ఇదండి కంప్లీట్ రెసిపీ. హెల్తీగా పిజ్జాని ఇంట్లోనే చేసుకోవడం. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్తీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. కంపల్సరీ మస్ట్ ట్రై రెసిపీ. గోధుమ పిండి కాబట్టి పిల్లలు ఎంత తిన్నా ఏం ఇష్యూ ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.